అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథేంటో తెలుసుకునే ముందు, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే వసంతకున్నట్టుండి ఒక్కసారిగా ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపించింది. 15 రోజులుగా బంధువులు, పిల్లలు, ఆయన దశదినకర్మతో హడావుడిగా ఉన్న ఇల్లు ఉన్నట్టుండి అందరూ ఒకేసారి వెళ్ళిపోవటంతో ఇల్లంతా వెలవెలబోయినట్టు అనిపించింది. భగవంతుడా! ఎందుకయ్యా నాకీ పరిస్థితి కల్పించావు? లంకంత కొంపలో ఎప్పటికి ఇలాగే నేను ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? నా ఈ మిగిలిన జీవితాన్ని ఎవరి తోడు లేకుండా ఒంటరిగా గడపాల్సిందేనా? కడుపున పుట్టిన పిల్లని చూసుకొని ఆయన పోయిన బాధని దిగమింగుకుందామంటే, అమ్మా, నాన్న మా పేరున రాసిన ఆస్తిని ఇవ్వు అని అడిగి తీసుకెళ్లారే కానీ, వాళ్ళకి కన్నతల్లి ఎలా బ్రతుకుతుందోననే ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు. ఇన్నాళ్ళు ఆయనకి నేను, నాకాయన ఉన్నట్టు ఉన్నాం. ఇప్పుడాయన స్వార్థమైన చూసుకొని నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళాడు. నేనెలా బ్రతికేది? అని గుండెలవిసేలా రోదిస్తుంది వసంత. ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించటంతో బాధ నుండి తేరుకొని చీరకొంగుతో కళ్ళను తుడుచుకుంటూ వెళ్ళి వసంత తలుపు తెరిచింది. ఎదురుగా తన భర్త స్నేహితుడు మూర్తి కనిపించడంతో, మీరా అన్నయ్య, లోపలికి రండని పిలిచింది వసంత. మూర్తి లోపలికొచ్చి సోఫాలో కూర్చుంటూ, అమ్మ వసంత, నన్ను క్షమించమ్మా. వాడు పోయాడని తెలిసినా రాలేకపోయాను. అమెరికా నుంచి వెంటనే రావడానికి కుదరలేదమ్మా. ఎంత ప్రయత్నించానో మన చివరి చూపు చూసుకోవాలని. అయినా కూడా రాలేకపోయాను. ఈ విషయం నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని మూర్తి కంటతడి పెట్టుకున్నాడు. మూర్తిని అలా చూసి వసంత దుఃఖం ఆపుకోలేకపోయింది. మీ స్నేహితుడు నన్ను ఇలా ఒంటరిదాన్ని చేసి వెళ్ళాడన్నయ్య. ఎలా బ్రతకనంటూ ఏడ్చింది వసంత. మూర్తి తను తాను ఓదార్చుకుని, ఏడవకమ్మా, ముగ్గురు పిల్లల తల్లివి. వాళ్ళంతా ఉన్నారు కదా, నువ్వు ధైర్యంగా ఉండాలి. మేమంతా లేము. ఊరుకో తల్లి, ఊరుకో అనే వసంతను ఓదార్చి, అసలెలా జరిగిందమ్మా? సుబ్రహ్మణ్యం నాకన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. పైగా వాడికి ఎటువంటి జబ్బులు కూడా లేవు. ఉన్నట్టుండి వాడికేమైంది? అడిగాడు మూర్తి. అందుకు వసంత, ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన బాగానే ఉన్నారన్నయ్య. సాయంత్రం ఇద్దరం కలిసి పార్కులో వాకింగ్ కూడా వెళ్ళొచ్చాము. రాత్రి భోజనాలు చేసి పడుకున్నాం. నిద్రలో ఏ ఇబ్బందయిందో ఉదయం లేవకపోయేసరికి ఇరుగు పొరుగు వాళ్ళ సాయంతో హాస్పిటల్లో చేర్చాను. అప్పటికే ఆయనకి లేరనే విషయం చెప్పారు. నిద్రలోనే గుండెపోటొచ్చిపోయారని చెప్పారన్నయ్య. ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నట్టు కూడా నాకు అస్సలు అనిపించలేదు అని చెప్పింది వసంత. పిల్లలంతా వచ్చారా అమ్మా? అడిగాడు మూర్తి. వచ్చారన్నయ్య. పెద్దోడు చిన్నోడు విషయం తెలియగానే ఫ్లైట్లలో బయలుదేరొచ్చారు. అమ్మాయిది హైదరాబాదే కాబట్టి విషయం తెలిసిన వెంటనే వచ్చింది అని చెప్పింది వసంత. మరి ఇల్లంతా ఇలా బోసిగా ఉంది. ఎక్కడమ్మా వాళ్ళంతా? అడిగాడు మూర్తి. మూర్తి అడిగిన ప్రశ్నకు వసంత ఏం సమాధానం చెప్పకుండా అలాగే కూర్చుంది. మాట్లాడి వెంటమ్మా, పిల్లలంతా ఎక్కడా? అడిగాడు మూర్తి. మళ్ళీ అదే ప్రశ్న అడడంతో వసంత, ఈ రోజు ఉదయమే అందరూ వెళ్ళిపోరన్నయ్య అంది బాధగా. అదేంటమ్మా, సుబ్రహ్మణ్యం పోయి 15 రోజులైనా కాకముందే నేనిలా ఒంటరిగా వదిలేసి అడిగాడు మూర్తి. అందుకు వసంత, నా కోసం వాళ్ళ పనులన్నీ మానేసుకొని ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటారు. అందుకే ఎవరి దారిన వాళ్ళు, అమ్మా, ఇక మేము వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారు అంది వసంత. మరి తీసుకెళ్తామని ఏ ఒక్కరు అడగలేదా వసంత? అడిగాడు మూర్తి. మళ్ళీ మౌనం. వసంత కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అమ్మ వసంత, అన్నాడు మూర్తి. అందుకు వసంత, అడిగారన్నయ్య, నా చిన్న కొడుకు కూతురు. అమ్మా, నువ్వు మాతో రాకూడదు? ఓ వారం 10 రోజులు ఉండి తిరిగి ఊరుకొద్దు కానీ నీకు కొంచెం మార్పుగా ఉంటుందన్నారు. అందుకు నేను రానన్నాను. ఆయన పోయి 15 రోజులనే కాలేదు. ఆ వారం 10 రోజులు ఇక్కడే ఉంటే కనీసం ఆయనతో ఉన్నట్టు ఉంటుందని రానని చెప్పానని చెప్పింది వసంత. పోనీలెమ్మా, ఈ కాలం పిల్లల్ని ఏమైనట్టుంటుంది మనం? రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలకి ఇంకా మన మీద ఏం ఆలోచన ఉంటుంది? అన్నాడు మూర్తి. సుబ్రహ్మణ్యం రిటైర్ అయిన దాదాపు 3 సంవత్సరాలకు అనుకుంటా. నాకు ఈ కవర్ ఇచ్చి నేను లేని రోజున దీన్ని నా భార్యకి అందించిన మూర్తి అని ఇచ్చాడమ్మా. అప్పటినుంచి దాన్ని అలాగే భద్రంగా దాచాను. ఒకవేళ తన ఆస్తికి సంబంధించిన వీలునామానేమో అన్నాడు మూర్తి. ఆ రోజు అడిగాను, ఒకవేళ నీకన్నా ముందు నేను పోతే ఎలారా అని. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే నీ కుటుంబ సభ్యుల్లోనే ఎవరికైనా నమ్మకస్తులకి అప్పగించి నా భార్యకి చీరల ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. పోనీ నువ్వే నేరుగా ఇప్పుడే ఇవ్వచ్చు కదరా అంటే, ఇప్పుడు దీని అవసరం వసంతకి ఏమాత్రం లేదు. అవసరానికి ఉపయోగపడేలా అందజేయాలనేదే నా కోరిక అని
నాకిచ్చాడమ్మా అని ఆ కవర్‌ని వసంత చేతికిచ్చాడు మూర్తి. భర్త తనకి అందజేయమన్న ఆ కవర్‌లో ఏముందో అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ అందుకుని మూర్తి ఇచ్చిన ఆ కవర్‌ని పక్కన పెట్టి, "ఉండండన్నయ్య కాఫీ తీసుకొస్తానంటూ" వసంత లేవపోతే, "వద్దమ్మా కూర్చో. వాడు పోయి నువ్వే పుట్టెడు దుఃఖంలో ఉన్నావు. ఇప్పుడు ఈ మర్యాదలన్నీ ఎందుకు?" అన్నాడు మూర్తి. "వాడి విషయం తెలిసి నేనొక్కడినే అమెరికా నుంచి వచ్చేశాను. దేవక అక్కడే ఉంది. లేకపోతే తను కూడా నాతో పాటు ఇక్కడికొచ్చి ఉండేది. విషయం తెలిసిన వెంటనే ఒక నిమిషం కూడా నాకక్కడ ఉండాలనిపించలేదు. కానీ ఏం చేయను? సమయానికి దూరంగా ఉన్న కారణంగా రాలేకపోయాను. 30 సంవత్సరాల పరిచయం ఉన్న వాడి స్నేహితుడిని. వాడిక లేడనే విషయం విని నేనే తట్టుకోలేకపోయాను. వాడితో 7 అడుగులు వేసి జీవితాన్ని పంచుకున్న దానివి. నీ బాధని నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఏం చేస్తాం? పోయిన వాళ్ళతో మనము పోలేం కదా! ధైర్యం చేసుకొని బ్రతకాలి. నన్ను ఓ వారం 10 రోజులుండి తిరిగి అమెరికాకు వచ్చేయమన్నాడు నా కొడుకు ఆదిత్య. కానీ నాకు మళ్ళీ అమెరికాకు వెళ్ళాలనిపించట్లేదు. దేవకిని రమ్మని ఫోన్ చేస్తాను. కనీసం అప్పుడో ఇప్పుడో నీకు కాస్త సహాయంగానైనా ఉంటుంది కదా! అన్నాడు మూర్తి. అయ్యో! పర్వాలేదన్నయ్య. మళ్ళీ మీరే అమెరికాకి వెళ్ళండి. ఎంతో ఇష్టంగా కొడుకు దగ్గర ఉండాలని వెళ్లారు. ఇప్పుడు నా కారణంగా ఇక్కడే ఉండిపోవడం వద్దన్నయ్య. నేనెప్పటికైనా ఇలా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి కదా! అంది వసంత. అందుకు మూర్తి, "నేను సుబ్రహ్మణ్యం కలిసి పనిచేసిన రోజులను తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. మన 2 కుటుంబాలు వేరువేరైనా ఒకే ఇంటి వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం" అని మూర్తి మాట్లాడుతూ ఉండే లోపే మూర్తి ఫోన్ మోగింది. తన బంధువుల దగ్గర నుంచి ఫోన్. ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నామని, త్వరగా రమ్మని ఫోన్ చేయడంతో మూర్తి, "నేను అమెరికా నుంచొచ్చానని తెలిసి నా మేళను నన్ను చూసి వెళ్దామని వచ్చాడమ్మా. ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నానని ఫోన్ చేశాడు. నేనింక బయలుదేరుతాను. వసంత, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. వేళకి తినమని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆరోగ్యం పాడవుతుంది. నువ్వే ఎలాగోలా ధైర్యం చేసుకోవాలి. వీలుని బట్టి నేను మళ్ళీ వస్తానని చెప్పి మూర్తి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తన స్నేహితుడు మూర్తి ఎప్పుడైనా మీ ఇంటికి వస్తున్నానన్న సుబ్రహ్మణ్యం అని చెప్తే ఆయన ఎంత హడావుడి చేసేవాడో. వసంత, మూర్తిని ఈరోజు భోజనం చేయకుండా అస్సలు వెళ్ళనివ్వద్దు. వాడికి గుత్తి వంకాయ కూరంటే చాలా ఇష్టం కదా! త్వరగా వండు అనేవారు. అలా మూర్తి అన్నయ్య ఎప్పుడొచ్చినా మా ఇంట్లో చెయ్యి కడగందే వెళ్ళనిచ్చేవారు కాదాయన. అలాంటిది ఈరోజు మూర్తి అన్నయ్య కనీసం నీళ్ళైనా ముట్టకుండా వెళ్ళాడండి అని భర్త ఫోటో కేసి చూసిన వసంతకు ఒకసారిగా గతమంతా కళ్ళ ముందు కదలాడింది. వసంత భర్త సుబ్రహ్మణ్యం ఒక గవర్నమెంట్ సంస్థలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగం చేసేవాడు. వసంత సుబ్రహ్మణ్యం దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. సుబ్రహ్మణ్యం పనిచేస్తున్న ఆఫీస్‌లోనే మూర్తి కూడా పనిచేసేవాడు. అలా మూర్తి, సుబ్రహ్మణ్యంలు మంచి స్నేహితులయ్యారు. ఆఫీస్ వాళ్ళిచ్చిన క్వార్టర్స్‌లో పక్కపక్క ఇళ్లలో ఉంటూ ఒకే కుటుంబంలా ఉండేవారు. మూర్తి భార్య దేవకి. వాళ్ళకొక్కరే సంతానం. సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు ప్రణయ్ ఇంజినీర్ పూర్తి చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు మాధవ్ సీఏ చదివి చార్టర్డ్ అకౌంటెంట్‌గా పూణేలో పనిచేస్తున్నాడు. కూతురు శైలుది ఫార్మసీ పూర్తవగానే తెలిసిన బంధువుల సంబంధం ఒకటి రావడంతో పెళ్లి జరిపించారు. తన కొడుకులిద్దరూ కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, కూతురు పెళ్లి తర్వాత వాళ్ళకు కూడా తగిన సంబంధాలు చూసి పెళ్లి జరిపించి వసంత, సుబ్రహ్మణ్యం దంపతులు. మూర్తి, దేవకి దంపతులకు ఒక్కడే కొడుకు. పేరు ఆదిత్య. అమెరికాలో ఉంటున్నాడు. మూర్తి, సుబ్రహ్మణ్యులిద్దరికీ ఒకే దగ్గర ఉద్యోగం. పైగా పక్కపక్క ఇల్లు కావడంతో ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలుండేవి. తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లు పూర్తయి ఉద్యోగరీత్యా అంతా వేరువేరు ఊళ్ళో స్థిరపడ్డారు. అందరికీ పిల్లలు పుట్టారు. పండగలకి, సెలవులకి తమ పిల్లలంతా వచ్చిన 2 కుటుంబాలు కలిసి, తమ పిల్లలున్న రోజులు అంతా కలిసి సరదాగా గడిపేవాళ్ళు. మూర్తి, దేవకి దంపతులకు ఒకడే కొడుకు. పైగా అమెరికాలో ఉంటున్న సుబ్రహ్మణ్య కుటుంబం కారణంగా వాళ్ళకెప్పుడూ తమ కొడుకు తమకి దూరంగా ఉండన్న భావన రాలేదు. అలా కొంతకాలం గడిచి మూర్తి, సుబ్రహ్మణ్యంలు సంవత్సరం తేడాతో ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్ అయ్యారు. ఇద్దరూ రిటైర్ అయిన తర్వాత మూర్తి, సుబ్రహ్మణ్యులు ఒకే ఊళ్ళో ఫ్లాట్స్‌ని కొనుక్కొని ఉంటున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కలిసే ఉంటున్న కారణంగా ఎక్కడికెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవారు. సాయంత్రం అయిందంటే మూర్తి, దేవకి దంపతులు వసంత, సుబ్రహ్మణ్యులు కలిసి తమ వీధి చివరన ఉన్న పార్క్ దాకా వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటికి తిరిగొచ్చేవారు. అలా కొంతకాలం బాగానే గడిచింది. మూర్తి దంపతులను చాలా కాలంగా తమ కొడుకు అమెరికాకి రమ్మంటున్న కారణంగా 6 నెలల క్రితం అమెరికాకి వెళ్ళిపోయారు.
అలా 6 నెలలు గడిచాక ఓ రోజు నటుండి సుబ్రహ్మణ్యం నిద్రలేవకపోయేసరికి వసంత కంగారు పడుతూ ఇరుగు పొరుగు సాయంతో భర్తని హాస్పిటల్‌లో చేర్పించింది. అప్పటికే సుబ్రహ్మణ్యం ఇక్కడ లేని విషయం తెలిసి వసంత కుప్పకూలిపోయింది. విషయం తెలిసి పిల్లలందరూ వెంటనే బయలుదేరారు. మూర్తి అమెరికాలో ఉన్న కారణంగా తన స్నేహితుడి అంత్యక్రియలకు రాలేకపోయాడు. సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు ప్రణయ్ తండ్రికి తలకొరి పెట్టి అంత్యక్రియలను పూర్తి చేశాడు. అంతా ఒకే చోట ఉండి తండ్రి కర్మకాండాలు జరిపించారు. అప్పటికే వాళ్ళంతా వచ్చి 15 రోజులు కావటంతో, పైగా ఆఫీస్‌లో ముఖ్యమైన పనులు కూడా ఉండడంతో, ఇక మేమంతా బయలుదేరాలనుకుంటామని చెప్పారు తల్లితో. చిన్న కొడుకు వినయ్, కూతురు శైలు, "నువ్వు మాతో పాటు రావచ్చు కదా! ఓ వారం 10 రోజులు ఉండి తిరిగి ఊరికొద్దు కానీ" అన్నారే కానీ, ఇక మీదట అమ్మ పరిస్థితి ఏంటి? తన బాధ్యత ఎవరు తీసుకుంటారనే ఆలోచన ఏ ఒక్కరూ చేయలేదు. తన కడుపున పుట్టిన పిల్లలంతా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వసంతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడప్పుడే ఇంటిని వదిలి నేను రాలేను, మీరు వెళ్ళండి అని అనడంతో అంతా కలిసి ఒకేసారి వెళ్ళిపోయారు. పిల్లలు, బంధువులంతా ఇంటి నిండా ఉండి ఉండి వెళ్ళడంతో వసంతకి ఇల్లంతా ఒక్కసారిగా బోసిపోయినట్టు అనిపించింది. ఇంతలో మళ్ళీ ఎవరో తలుపు తట్టినట్టు అనిపించడంతో వసంత ఉలిక్కిపడి గద నుంచి తేరుకుని తలుపు తీసి చూసేసరికి ఎదురుగా అపార్ట్మెంట్ వాచ్మెన్, "అమ్మా, మీకు ఈ క్యారేజ్ ఇవ్వమని మూర్తి సార్ పంపించాడని" అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇచ్చి వెళ్ళాడు. వాచ్మెన్ ఇచ్చిన క్యారేజీని టేబుల్ మీద పెట్టి, "మూర్తి సార్ అంటే గుర్తొచ్చింది. ఆయన నాకివ్వమని ఏదో ఇచ్చారని ఓ కవర్ ఇచ్చి వెళ్లారు కదా! ఎక్కడది?" అని ఆ కవర్‌ని తెరిచి చూసింది. అందులో కొన్ని ఆస్తి దస్తావేజులతో పాటు బ్యాంకుకు సంబంధించిన పాస్‌బుక్స్, వాటన్నింటితో పాటు ఓ ఉత్తరం కూడా ఉంది. భర్త అందులో తనకేం రాశాడో ఏమో అని ఆతృతగా తెరిచి చదవసాగింది వసంత. "వసంత, జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పి నేను నిన్ను ఒంటరిగా వదిలేసిపోయానని బాధపడుతున్నావా? ఎవరు ముందో, ఎవరు వెనుకో ఎవరికి తెలుసు వసంత. మన స్నేహితుల్లో, బంధువుల్లో చాలామందిని చూశాను. భర్త పోయిన ఆడవాళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. అలాంటి పరిస్థితి నీకు రావద్దని ఇలా ఆలోచించాను. మన పిల్లలు మనకి దూరంగా ఉద్యోగరీత్యా వేరు వేరు ఊళ్ళలో స్థిరపడ్డారు. నేను పోయిన తర్వాత వాళ్ళు నిన్ను ఆదరిస్తారో లేదో తెలీదు. ఒకవేళ నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా ఈ రోజుల్లో కొడుకులతో పాటు కోడళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళక తప్పదు. వాళ్ళ దగ్గరే వాళ్ళ దగ్గరే ఉన్న వాళ్ళకి నిన్ను పలకరించే సమయం ఉంటుందో లేదో తెలీదు. అలా పిల్లల మధ్య ఉన్నా నీకు ఒంటరిగా ఉండనే భావన. ఒంటరిగా ఉన్నాననిపించి ఉండలేక మా ఇంటికొచ్చినా ఆర్థికంగా నీకెటువంటి ఇబ్బంది ఉండకూడదు ఆలోచించాను వసంత. అందుకే ఆస్తి 2 భాగాలు చేసి, ఒక భాగం పిల్లలకి, రెండో భాగం నీకు చెందేలా వీలునామా రాశాను. బ్యాంకులో నీ పేరున 2 ఎఫ్‌డీలు చేశాను. వాటి నుంచొచ్చే వడ్డీతో నీ ఖర్చులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆస్తంతా నీ పేరున రాసిస్తే మన పిల్లలు రేపు నాన్న మాకు ఏం సంపాదించిచ్చారని ప్రశ్న నిన్ను వేసి ఇబ్బంది పెట్టొద్దని అలా చేశాను. రెండో భాగం నీ పేరున రాయడానికి కారణం, నీ పేరున ఎంతో కొంత ఆస్తి ఉంటే పిల్లలకి నీ పట్ల గౌరవంగా ఉంటుంది. ఆర్థికంగా నీకు స్వతంత్రం ఉంటుంది. పిల్లల దగ్గర ఉండాలనిపించకపోతే ఉండటానికి నీకు మన ఇల్లు ఉంది. మన పిల్లలందరినీ బాగా చదివించాం. వాళ్ళంతా మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అయినా వాళ్ళను నువ్వు నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒక్క రూపాయైనా అడగాల్సిన అవసరం రాకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు మన పిల్లల ఇంట్లో ఉండటానికి గౌరవంగా అనిపించుకుంటే మన ఇంట్లోనే ఒంటరిగా ఉండు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. మగవాళ్ళు అటు తమ భార్యలకి, ఇటు తల్లిదండ్రులకు నచ్చచెప్పలేక మధ్యలో నలిగిపోతుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. మన పిల్లలందరినీ క్రమశిక్షణతో పెంచుతూనే వాళ్ళకి మనం మంచి స్నేహితుల్లా ఉన్నాం. వాళ్ళ బాధలు పంచుకోవాలి కానీ మనం వాళ్ళకి భారం కాకూడదు. ఒంటరిగా బ్రతకడం కష్టంగా అనిపిస్తే పుస్తకాలను చదువుకో, లేదా ఏదైనా నీకు ఇష్టమైన వ్యాపకాలు పెట్టుకో. నెలకొకసారి అనాథ పిల్లలు, వృద్ధుల దగ్గరికి వెళ్ళి నీకు చేతనైనంత సహాయం చెయ్యి. మనసుకి తృప్తిగా ఉంటుంది. నేను నీ పక్కన లేని బాధ తప్ప నీ మిగిలిన జీవితం గురించి ఎటువంటి బాధ లేకుండా తప్పని మిగిలిన జీవితం గురించి ఎటువంటి బాధ లేకుండా హాయిగా బ్రతకడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు? ఇక ఉంటాను వసంత.
అని ఆ ఉత్తరంలో రాసి ఉంది. భర్త తన గురించి ఆలోచించిన తీరుకి ఉత్తరం చదువుతున్న సేపు వసంత కళ్ళ వెంట నీళ్లు ధారల్లా కారుతున్నాయి. నా పట్ల మీకెంత బాధ్యత! మీరు పోయాక నాకే కష్టం రావద్దని ముందే ఆలోచించి ఇదంతా చేశారా? అంటూ భర్త ఫోటో కేసు చూస్తూ కళ్ళనీళ్ళని తుడుచుకుంది వసంత. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.